కింది వాటిలో అతిగా మద్యం తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి ఏది? Which of the following disease is caused by the excessive consumption of alcoholic beverage? Answer option D, liver cirrhosis. కొన్ని జీవులు కలిసి జీవిస్తాయి మరియు ఆశ్రయం, పోషకాలు రెండింటిని పంచుకుంటాయి. ఈ ప్రక్రియను ఏమని అంటారు? Some organisms live together and share both shelter and nutrients. The relationships called. Answer option A, symbiosis. సహజీవనం. వాటర్ హీటర్లో ఉపయోగించే కాయిల్ దేనితో తయారు చేయబడుతుంది? The coil in a water heater is made of. Answer option A, nichrome. ఏ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి సాధారణ ఉప్పు లభిస్తుంది? Common salt is obtained from seawater through the process of. Answer option D, evaporation. బాష్పీభవనం. కింది వాటిలో దేనికి జాన్ మెక్ కార్తీని స్థాపిక పితామహుడిగా పరిగణిస్తారు? జాన్ మెక్ కార్తీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బాంబే సమాచార్. బాంబే సమాచార్ను ఎవరు స్థాపించారు? బాంబే సమాచార్ వాజ్ ఫౌండెడ్ బై. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫర్దోంజీ మురాజ్బాన్. కాంచీపురంలోని ప్రసిద్ధ వైకుంఠ పెరుమాళ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? Who built the famous Vaikunta Perumal temple at Kanchipuram? Answer option C, నందివర్మన్ II. రెండవ నందివర్మన్. ఎవరి పాలనలో మహాబలిపురం రథాలు నిర్మించబడ్డాయి? The Rathas of Mahabalipuram was built during the reign of the. Answer option D, Pallavas. పల్లవులు. షాజహాన్ హయాంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు? The foreign traveler who visited India during the reign of Shah Jahan was. Answer option D, Nicolao Manucci. కేంద్ర సమాచార కమిషనర్ను ఎవరు నియమిస్తారు? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రెసిడెంట్, రాష్ట్రపతి. ప్రజా ప్రయోజన వాద్యం ఏ అధికరణపై ఆధారపడి ఉంది? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 39A.
అంతర్రాష్ట్ర మండలి చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. రాజ్యసభ యొక్క గరిష్ట బలం ఎంత? వాట్ ఈస్ ద మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభ? ఆన్సర్ ఆప్షన్ ఏ 250. కైబుల్ లంజావో జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? కైబుల్ లంజావో నేషనల్ పార్క్ ఈజ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ సి మణిపూర్. రాస్ డేజన్ పర్వతం ఎక్కడ ఉంది? మౌంట్ రాస్ డేజన్ ఈజ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ సి ఇథోపియా. గంగా మైదానంలో నదుల ఒడ్డున కనిపించే ఒండ్రు మట్టిని డాష్ అంటారు. ద alluvial soil found along the banks of the rivers in the Ganga plain is called. ఆన్సర్ ఆప్షన్ ఏ ఖాదర్. ద గ్లోబల్ ప్లాస్టిక్స్ అవుట్లుక్ పాలసీ సినారియోస్ టు 2060 నివేదికను ఎవరు విడుదల చేశారు? ద గ్లోబల్ ప్లాస్టిక్స్ అవుట్లుక్ పాలసీ సినారియోస్ టు 2060 రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై. ఆన్సర్ ఆప్షన్ ఏ ఓఈసిడి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. నబార్డ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? నబార్డ్ వాజ్ సెటప్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ ఏ 1982. ఎక్స్పాండ్ నబార్డ్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎక్స్పాండ్ ఎఫ్డిఐ. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం ఈ నివేదికను ఎవరి చేత విడుదల చేయబడుతుంది? వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై. ఆన్సర్ ఆప్షన్ సి ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్.